చీకటి భూతం. హిమాలయాలలో ఒకానొక చోట ఒక అడవి. ఆ అడవిలో కొంతమంది మనుషులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు నిప్పు చేయటం కానీ వాడడం కానీ తెలియనంత అనాగరికులు. వారు సూర్యాస్తమయానికి ముందే పడుకుని సూర్యోదయం అయ్యాక లేచి కాలకృత్యాలు ఆరంభించేవారు. అంచేత వారికి చీకటి అంటే ఏమిటో అసలు తెలియనే తెలీదు. ఈ అనాగరికులు నివసించే ప్రాంతానికి సమీపంలో ఒక పెద్ద గుహ ఉండేది. ఈ జాతి యొక్క పూర్వీకులు ఒకప్పుడు ఆ గుహ లోపల ప్రవేశించారు. కానీ వారు అందులో నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. గుహ లోపల ఊబిలో దిగబడిపోయారో లేక చీకటిలో తలలు పైన ఉండే రాళ్ల కొట్టుకుని పగిలిపోయి మరణించారో తెలియదు. వారు గుహలోనే మరణించారు. కానీ ఈ అనాగరిక జాతి వాళ్ళు మాత్రం తమ పూర్వీకులు ఆ గుహలోనే ఇంకా ఉంటూ ఉన్నారని నమ్మకంగా ఉండేవారు. గుహని ఎంతో పవిత్రంగా చూసేవారు. అయితే ఆ గుహలో ఉండే చీకటిని చూసి అది ఒక పెద్ద భూతం అనుకుని దాన్ని ఎలాగైనా అక్కడి నుంచి పంపించేయడానికి గాను వారి సాయశక్తుల ప్రయత్నాలు చేసేవారు. అంతా ఆ గుహ ముందు సాష్టాంగంబడి భూతాన్ని వెళ్ళిపోమని ప్రార్థిస్తే అదే పోతుంది అన్నారు కొందరు. అందరూ గుహ ముందు సాష్టాంగంబడి ఏళ్ల తరబడి అంతులేని ప్రార్థనలు చేశారు. కానీ ఈ గుహ నుంచి చీకటి పోనేలేదు. ఇంతలో మరొకరు ఆయుధాలతో నిర్మూలిస్తే గాని ఈ భూతం పోదు అన్నారు. సరేనని అనాగరికులు అందరూ కూడా గుహలోకి బాణాలు కొట్టారు. కర్రలు రాళ్ళు అన్నీ విసిరారు. కానీ చీకటి ఎప్పటిలాగే ఉంది. తర్వాత ఇంకొకరు ఉపవాసాలు చేద్దాం, అలా చేస్తే ఈ భూతం గుహని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నారు. నిజమే అనుకుని ఈ జాతి వాళ్ళంతా కూడా ఉపవాసాలు చేశారు. ఇందువల్ల కూడా కొంచెమైనా ఫలితం కలగలేదు. చీకటి భూతం ఇంకా గుహని అంటిపెట్టుకునే ఉంది. దానాలు చేస్తే భూతం విరగడైపోతుందని ఇంకెవరో సూచించారు. అనాగరికులు తమకున్నదంతా దానాలు చేసేశారు. ప్రార్థనలు, ప్రతాపము, ఉపవాసాలు ఎంత ఫలించాయో ఈ దానాలు కూడా అంతే ఫలించాయి. చిట్ట చివరికి ఆ ప్రాంతానికి ఒక జ్ఞాని వచ్చాడు. అనాగరికులు ఆయనతో తమ సమస్య గురించి, తమ ప్రయత్నాలు ఫలించకపోవడం గురించి చెప్పారు. ఆ గుహలో ఉన్న భూతాన్ని నేను పోగొడతాను. నేను చెప్పినట్టు చెయ్యండి. ఒక పొడుగైన వాసం తీసుకురండి. దాని చివర గుడ్డ చుట్టండి. ఆ గుడ్డకి బాగా కొవ్వు పట్టించండి అన్నాడు జ్ఞాని. వాళ్ళు ఆయన చెప్పినట్టే చేశారు. తర్వాత జ్ఞాని చెకుముకిరాళ్ళు పట్టుకువచ్చి ఒకదానితో ఒకటి కొట్టి నిప్పు రవ్వలు తెప్పించి వాటితో వాసం చివర కట్టిన గుడ్డని అంటించి వెలిగించాడు. ఆ వాసాన్ని తీసుకుని గృహలో ప్రవేశించినట్టు అయితే అందులో ఉన్న భూతం పోతుంది అన్నాడు. ఎక్కువ మంది అనాగరికులు ఈ మాట నమ్మలేదు. ఎక్కడి నుంచో వచ్చిన ఈ మనిషికి అసలు ఏం తెలుసు? మనం ఈ భూతాన్ని ప్రార్థించాం, చంపడానికి ప్రయత్నించాం, ఉపవాసాలు దానాలు కూడా చేశాం. ఇన్ని చేసిన పోనీ ఈ భూతం ఇప్పుడు ఇతడు చెప్పినట్టు చేస్తే పోతుందా అన్నారు. కొద్దిమంది ఆ వెలుగుతూ ఉన్న వాసంతోటి గుహలోకి ప్రవేశించారు. వారి చేతిలో ఉన్న దివిటి మూలంగా గుహ అంతా వారికి స్పష్టంగా కనిపించింది. చీకటి భూతం ఎక్కడా కనిపించలేదు. దానితో అక్కడ ఉన్న హస్తిపంజరాల్ని చూసి మన పూర్వీకులు ఇందులో ప్రవేశించి చీకటి భూతానికి బలైపోయారు అనుకుని కొన్నాళ్ళు బాధపడ్డారు. కానీ ఆ జ్ఞానితో కొన్నాళ్ళు స్నేహం చేయడం వల్ల ఆ జ్ఞాని వీరికి జ్ఞానాన్ని కలగజేశాడు. మనకు కంటికి కనిపిస్తున్నది మాత్రమే ప్రపంచం కాదు, తెలియని ప్రపంచం అంటూ వేరే ఇంకొకటి ఉంది. దానిని గురించి మనకు తెలిసే వరకు లేదా ఎవరైనా తెలియచెప్పే వరకు అదంతా ఏదో విచిత్రంగా వింతగా కనిపిస్తుంది. అదే ఈ కథలో నీతి. సరే, ఈ కథ నాతో పాటు మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను. మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.